హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇన్కాగ్నిటో మోడ్ అంటే ఏంటిది, దాన్ని వివిధ బ్రౌజర్లో ఎలా యాక్టివేట్ చేయాలనేది నేను చెప్పదలుచుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇన్కాగ్నిటో మోడ్ గురించి తెలుసుకోవడానికి ముందుగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆధారం వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అనేవి మీరు ఎప్పుడప్పుడు అప్డేట్స్ అనేవి పొందవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇన్కాగ్నిటో మోడ్ అంటే ఇది వచ్చేసి ఒక ప్రైవేట్ మోడ్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం చేసే బ్రౌజింగ్ హిస్టరీ కానీ క్యాచ్ హిస్టరీ కానీ ఇందులో సేవ్ కాదు. అంతేకాకుండా మన పాస్వర్డ్స్ అనేవి కూడా ఇన్కాగ్నిటో మోడ్లో సేవ్ కాదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్కాగ్నిటో మోడ్ తెలుసుకున్నాక ఇప్పుడు దాన్ని మనం తెలిసిన బ్రౌజర్లో ఎలా యాక్టివేట్ చేయాలనేది నేను చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం మెయిన్గా వచ్చేసి ఎక్కువ మంది యూసీ బ్రౌజర్, క్రోమ్ అండ్ ఫైర్ ఫాక్స్ యూజ్ చేస్తారు. నేను ఈ మూడు బ్రౌజర్ల వీటిని ఎలా యాక్టివేట్ చేయాలని నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి యూసీ బ్రౌజర్. చూడండి ఫ్రెండ్స్, ఈ యూసీ బ్రౌజర్ వచ్చేసి ఎలా యాక్టివేట్ చేయాలంటే ఫస్ట్ యూసీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ కింద 1 అనే సింబల్ ఉంది కదా చూడండి ఫ్రెండ్స్, హోమ్ ఆప్షన్ పక్కకు క్లిక్ చేస్తే ఇక్కడ ఒక లెన్సెస్ లెక్క ఒక ఇమేజ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇన్కాగ్నిటో మోడ్ అనేది యాక్టివ్. చూసారా, ఇన్కాగ్నిటో బ్రౌజింగ్ ఈజ్ ఆన్. ఈ విధంగా యూసీ బ్రౌజర్లో ఆన్ చేసుకోవచ్చు. ఒక క్రోమ్లో కావాలనుకున్నాం అనుకోండి, క్రోమ్ ఓపెన్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, 3 డాట్స్ క్లిక్ చేసి న్యూ ఇన్కాగ్నిటో ట్యాబ్ అనేది క్లిక్ చేస్తే ఇందులో ఇన్కాగ్నిటో ట్యాబ్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక ఫైర్ ఫాక్స్లో కావాలంటే ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేయండి. సేమ్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇందులో వచ్చేసి ఇన్కాగ్నిటో మోడ్ అని కాకుండా న్యూ ప్రైవేట్ ట్యాబ్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మీకు ఇన్కాగ్నిటో మోడ్ అనేది ఆన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అంతేకాకుండా ఈ ఇన్కాగ్నిటో మోడ్ వల్ల మనకి ట్రాకింగ్ ప్రొటెక్షన్ అనేది కూడా జరుగుతుంది. అంతేగాని ఎవరైనా మన మొబైల్లో స్పైయింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తే మాత్రం ఆ స్పై యాప్స్ వాళ్ళు డేటా మాత్రం తీసుకోగలుగుతారు. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.